కొవ్వూరు వీర రాఘవరెడ్డి ఈ వ్యక్తి పేరు వింటేనే నాకైతే వణుకు పుడుతోంది. ఈ సమాజంలో మన మధ్యనే మనకు తెలియకుండానే ఇలాంటి మనుషులు తిరుగుతూ ఉన్నారన్న ఆలోచనే నాలో భయాన్ని కలిగిస్తోంది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులైన సిఎస్ రంగరాజన్ గారిపై దాడి చేసింది ఇతడే. 25 మందితో వచ్చి ఆయన ఇంట్లోకి చొరబడి ఆయన్ను నేల మీద కూర్చోబెట్టి మరీ గంటల కొద్దీ క్లాసులు పీకిన ఘనాపాటి ఈయన. రామరాజ్య స్థాపన కోసం మీరేం చేశారో చెప్పండని మొదట అడిగి రంగరాజన్ గారు చెప్పిందంతా విని ఇక నేను చెప్పేది వినండి మాట్లాడటమే కాదు వినడం కూడా నేర్చుకోవాలంటూ గద్దించి మరీ దబాయించి మరీ రంగరాజన్ గారి నోరు మూయించాడు. ఏవో కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ వంశస్థులు తెలుసా, వీళ్ళ వారసులు ఎక్కడున్నారు, ఇక్ష్వాకులు ఎక్కడ, క్షత్రియులు ఎక్కడ అంటూ ఏవో ప్రశ్నలు అడిగితే వీళ్ళు మనుషులుగా ఎదిగారే తప్పితే బుర్ర ఎదగలేదని గ్రహించిన రంగరాజన్ గారు మౌనాన్ని ఆశ్రయించారు. అంతే, ఈ వీరరాఘవరెడ్డి అయితే రెచ్చిపోయాడు. దూషణల పర్వాన్ని కొనసాగించాడు. రామరాజ్యం కోసం విరాళాలు ఇవ్వాలని చెబుతూనే రామరాజ్యం కోసం సేవకులను కూడా అందించాలని హుకుం జారీ చేసి మరీ తాపీగా తన అనుచరులతో ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఈ వీడియోలన్నీ 3-4 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రంగరాజన్ గారిపై జరిగిన దాడిని అంతా ఖండిస్తూనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి మంత్రుల వరకు, కేటీఆర్ నుంచి బీజేపీ నేతల వరకు, ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుంచి సగటు హిందూ పౌరుల వరకు అందరి నుంచి ఖండనలు వస్తూనే ఉన్నాయి. అందరూ రంగరాజన్ గారికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఎవరి కొవ్వూరి వీరరాఘవరెడ్డి అంటూ అంతా ఆరా తీస్తూ ఉన్నారు. ఇతగాడికి పట్టుమని 40 ఏళ్ల వయసు కూడా ఉంటుందో లేదో కానీ ఈ వ్యక్తి చేస్తున్న చేష్టలను, ఇతగాడి మాటలను వింటుంటే ఎటు నుంచి ఏ ప్రమాదం మనకు ముంచుకొస్తుందో అన్న భయం అయితే వెంటాడుతూనే ఉంది. ఈ వీరరాఘవరెడ్డిది వాస్తవానికి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం. చాలా ఏళ్ల పాటు అక్కడే ఉన్న ఇతడు కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాడు. హైదరాబాద్లోని మణికొండలో ఇప్పుడు నివాసం ఉంటున్నాడట. ఈ వీరరాఘవరెడ్డి ధర్మ సంస్థాపన కోసం పాటు పడుతున్నాడట. రామరాజ్యమే అతడి లక్ష్యమట. స్వయంగా శ్రీరాముల వారే ఈ కలియుగంలో రామరాజ్య స్థాపన కోసం ఈ వీరరాఘవరెడ్డిని ఏర్పాటు చేసుకున్నాడట. నేను మహిపాల గోత్రీకుడని, ఆంధ్రుడిని, త్రిలింగాల మధ్యలో పుట్టినవాణ్ణి అంటూ పదే అన్ని వీడియోలను చెప్పుకుంటూ ఈ భారతదేశం అంతా కూడా ఆంధ్రదేశమని వాదిస్తూ ఉన్నాడు. భారతీయులంతా ఆంధ్రులేనట. ఈ కలియుగంలో రామరాజ్య స్థాపన కోసం వైష్ణవ దండం చేతపట్టుకుని ధర్మ సంస్థాపన చేస్తున్నాడట. తనను తాను రామరాజ్య స్థాపకుడిగా చెప్పుకుంటూ ప్రతి జిల్లాలోనూ తనలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖ, విజయనగరం, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, గుంటూరు అంటూ ఒక్కో జిల్లాలోనూ రామరాజ్య పాలకులను నియమించుకుంటూ పోతున్నాడు. ఒక అబద్ధాన్ని అదే నిజమని నమ్మడమే పిచ్చితనమైతే ఆ అబద్ధాన్ని 100,000 మందికి చెప్పి అదే నిజం అని నమ్మించడంలో ఈ వీరరాఘవరెడ్డి ఆరితేరినవాడు. నేనొక మాయ. నేను గతంలో ఎన్ని నేరాలు చేశానో నాకే తెలియదు. గత జన్మల నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని చంపానో లెక్కే లేదు. ఆ నేరాలకు, తప్పులకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఒక చోట ఉన్నాయి. నేను ఏ ఆయుధాలతో వాళ్ళను చంపానో ఆ ఆయుధాలు, వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఓ చోట ఉన్నాయి. ఆ చోటు ఏంటో తెలుసా? ఏ క్షేత్రమైతే 3 భువనాలకు మధ్యనున్న ప్రదేశమో అక్కడే ఆ ఆయుధాలన్నీ దొరుకుతాయి అంటూ పిచ్చి ప్రేలాపనలో పేలుతూ ఉన్నాడు. అంతేకాదండోయ్, మీకు కర్రి సత్యమ్మ తల్లి జాతర గురించి తెలుసా? తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని కొప్పవరం గ్రామదేవతే ఈ కర్రి సత్యమ్మ తల్లి. ఆ అమ్మవారి చరిత్రకు సంబంధించిన వివరాల్లోకి నేను వెళ్ళడం లేదు. ఎన్నో 100 ఏళ్ల క్రితం నుంచే ఆ అమ్మవారిని తూర్పుగోదావరి జిల్లా వాళ్లే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాసులు కూడా కొలుస్తూ ఉంటారు. ఏటా జాతర చేస్తూ ఉంటారు. అయితే ఆ సత్యమ్మ తల్లి అమ్మవారికి ఈ వీరరాఘవరెడ్డి స్వయాన బావ అవుతాడట. ఆమె ఈయన గారి మరదలట. ఆ విషయం ఆమెకు కూడా తెలియదట. మహిపాల గోత్రంలో పుట్టిన ఆగర్భ శ్రీమంతులను కూడా భిక్షగాలను చేసి ఆడించిన కొప్పవరం కర్రి సత్యమ్మకు నేను భావన అవుతాను. ఇప్పటిదాకా ఆ అమ్మాయికి కూడా ఈ విషయం తెలియదు. కారణం మాయ అనే తెర తీయకపోవటం వల్ల ఆమెకు ఈ విషయం తెలియదు. నేను ఎన్నో ఏళ్ల నుంచి వరుసగా పునర్జన్మలు పొందుతూ ఉన్నాను. నాకు బతకటం, చావటం ఓ ఆట లాంటిది. నా మీద ఇప్పటి వరకు ఎన్నో కేసులు పెట్టారు. ఆ కేసుల్లో సాక్ష్యాలను పట్టుకొచ్చి ఈ సంక్రాంతి పండుగలోపు నా నేరాలను రుజువు చేస్తే నేను దేనికైనా సిద్ధం. సంక్రాంతి పండుగలోపు నా నేరాలను పోలీసులు రుజువు చేయలేకపోతే ఈ వీరరాఘవరెడ్డి వైష్ణవ దండం చేతపట్టుకుని నా మరదలు వామనపాల గోత్రికురాలు కర్రి సత్యమ్మ చేత 3 నామాలు నుదుటిన పెట్టించుకొని వైష్ణవ పీఠం ఎక్కుతానండి. ఆ తర్వాత మీకు అవకాశం చిక్కదేమో మళ్ళీ. ఆలోపు మీరు మీ పని మొదలుపెట్టండి. ఆ తర్వాత నా ఆట నేను మొదలు పెడతాను. ఎంతమంది పోలీసులు కానీ, జడ్జిలు కానీ, సీఎంలు కానీ, పిఎంలు కానీ నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ
2020వ సంవత్సరంలోనే ఈ వీరరాఘవరెడ్డి చెప్పిన మాటలను వింటుంటే ఇతగాడిని పిచ్చోడని అనాలా, లేక వెర్రోడని అనాలా, లేక పురాణ ఇతిహాసాలను ఎక్కువగా చదవడం వల్ల శ్రీరాముల వారి భక్తిలో మునిగిపోయి ఆ భక్తి కాస్త సరిహద్దులు దాటేసి మౌఢ్యంగా మారిపోయిన పరిస్థితికి చేరుకున్నాడని చెప్పాలా అర్థం కాని పరిస్థితి. తనను తాను రామరాజ్య స్థాపకుడిగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని గుళ్ళు గోపురాలను తిరుగుతూ ఉన్నాడు. అక్కడి పూజారులతో చర్చలకు దిగుతున్నాడు. ఈ వీరరాఘవరెడ్డికి పురాణాల్లో మాత్రం పట్టు ఉందండోయ్. సంస్కృత శ్లోకాలను అలవోకగా ఆలపిస్తున్నాడు. రామాయణ మహాభారత గ్రంథాలను ఔపోసన పట్టాడు. ఏ అంశం గురించి అయినా సరే యమ ఈజీగా మాట్లాడిస్తూ ఉంటాడు. కాకపోతే అతగాడి ప్రతి చర్చ కూడా రామరాజ్య స్థాపన గురించే ఉంటుంది. ధర్మ సంస్థాపన కోసం భగవద్గీతలోని 4వ అధ్యాయం 7, 8 మరియు 18వ అధ్యాయం 17-43 శ్లోకాలను పదే పదే ఉటంకిస్తూ ఉంటాడు. నేనైతే భగవద్గీతను చదవలేలే కానీ చదివిన వాళ్లకు అందులో నిజంగా ఏముందో అర్థమవుతుంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే తనను తాను రామరాజ్య స్థాపనకు బంటును అని పేర్కొంటూ జిల్లాల వారీగా రామరాజ్య పాలకులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. వారితో ప్రమాణ స్వీకారాలను కూడా చేస్తున్నాడు. అందులో అతగాడు ఏం చెప్పిస్తాడో ఒక్కసారి వింటే అవాక్ అవటం ఖాయం. రామరాజ్య స్థాపన కోసం ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను, అలాగే ప్రాణాలను తీయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానంటూ రామరాజ్య పాలకుల చేత ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. ఒక్కో జిల్లాకు ఒక్కో రామరాజ్య పాలకుడట. వాళ్ళందరికీ ఈ వీరరాఘవరెడ్డి అధినాయకుడట. ఈ వీరరాఘవరెడ్డి మరో విషయాన్ని కూడా వాళ్ళకు నూరిపోస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న చట్టాలు మనకు వర్తించవు. పోలీసులంటే భయపడనక్కర్లేదు, కోర్టులంటే లెక్క చేయనక్కర్లేదు, న్యాయమూర్తులను కూడా గౌరవించనక్కర్లేదు. అసలు వీళ్ళకి ఏమీ తెలియదు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా ఏమీ తెలియదు. వీళ్లకు న్యాయాలు తెలిస్తే తెలుగు జాతి ఇలా ఉండేది కాదు. ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీయే కదా తెలుగుదేశం పార్టీ. కానీ ఈ కోర్టులే ఇది మీ పార్టీ కాదు, మీకు తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధము లేదని తీర్పులు ఇవ్వలేదా? ఇది కరెక్ట్ అంటారా? ఎన్టీఆర్కే న్యాయం చేయని వాళ్ళు ఆర్భకుడు వీరరాఘవరెడ్డికి న్యాయం చేస్తారా? రామరాజ్య స్థాపనకు మీరంతా పాటుపడాలి. రామరాజ్య సైనికులను తయారు చేయాలి. ధర్మ సంస్థాపన కోసం జరిగే ఈ యుద్ధంలో ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళను నిర్బంధించి చంపేసినా కూడా మీకు శిక్షలు ఉండవు అంటూ ఈ వీరరాఘవరెడ్డి అందరికీ చెబుతూ ప్రమాణ స్వీకారాలు చేస్తుంటే మేమే ఈ రాజ్యానికి సామంత రాజులం అన్నంత బిల్డప్లో అదే భ్రమలో వాళ్ళు బతుకుతూ ఉన్నారనిపిస్తోంది. ఈ వీరరాఘవరెడ్డికి రామరాజ్యం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఇతడు చెప్పేవన్నీ కాంట్రవర్సల్ టాపిక్లే. భారత రామాయణాలపై అంబేద్కర్ చేసిన విమర్శ అర్ధరహితం, అజ్ఞానం అంటూ ఓ వీడియో ఉంది. రాజకీయ ప్రయోజనం కోసం రామకృష్ణుల మీద అంబేద్కర్ చేసిన విమర్శలను సమర్థించడం న్యాయమా అంటూ మరో వీడియో. క్రైస్తవులారా, ముమ్మటికి ఈ సృష్టికి మూలం శ్రీమన్నారాయణుడే అంటూ మరో వీడియో. అన్యాయమూర్తులారా మారండాయా అంటూ న్యాయమూర్తుల గురించి మరో వీడియో. చంద్రబాబుకు ఉన్న ముందు చూపు శ్రీరాముడికి లేదు అంటూ మరో వీడియో. గోరక్షణ మనకెందుకయ్యా అంటూ మరో వీడియో. అసమర్థ చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి కంటే కేసీఆర్ భేటీ అంటూ ఇంకో వీడియో. న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయంటూ ఇంకో వీడియో. పోలీసులు న్యాయమూర్తులకు బాధ్యత లేదా అంటూ మరో వీడియో. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతగాడి యూట్యూబ్ ఛానల్ నిండా అన్ని కాంట్రవర్సల్ వీడియోనే. ఈ వీరరాఘవరెడ్డికి పోలీసులు అంటే భయం లేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదు, న్యాయమూర్తులన్నా కోర్టులన్నా గౌరవమే లేదు. తనకు తాను ఓ సుప్రీం, తను చెప్పిందే వేదం, తన మాటే శాసనం అన్న రేంజ్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో అతడు చలామణి అవుతూ ఉన్నాడు. 4 ముక్కల వేద విద్య వంటబట్టింది కదా, దానితోనే అందరినీ నమ్మిస్తూ అనుచరులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. తెలుగు రాష్ట్రాలని ఏకంగా 5,000 మంది అనుచరులను ఏర్పాటు చేసుకోవాలని, ప్రత్యేక ఓ ఆర్మీని ఏర్పాటు చేసుకోవాలని, రామరాజ్య ఆర్మీని ఏర్పాటు చేయాలన్నది ఈ వీరరాఘవరెడ్డి మాస్టర్ ప్లాన్. అందులో భాగంగా 2020 సంవత్సరం నుంచే యూట్యూబ్లో వీడియోలను పోస్ట్ చేస్తూ ఉన్నాడు. 2022లో రామరాజ్యం పేరుతో ఓ వెబ్సైట్ను ప్రారంభించాడు. అందులో భగవద్గీత శ్లోకాలను అప్లోడ్ చేసేవాడు. యువతను ప్రేరేపించే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడుకెందుకుంటూ ఆర్మీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం చేశాడు. ఈ క్రమంలోనే రామరాజ్యం ఆర్మీ పేరుతో రిక్రూట్మెంట్ ప్రారంభించాడు. 2024 సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు రిక్రూట్మెంట్ చేశాడు. నెలకు 20,000 చొప్పున జీతం ఇస్తానని చెప్పి మొదటిగా 25 మందిని తన ఆర్మీలో జాయిన్ చేసుకున్నాడు. వీళ్ళందరినీ 2025 సంవత్సరం జనవరి 24 తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు తీసుకెళ్లి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయించాడు. అక్కడ 4 రోజుల పాటు వీళ్ళందరికీ బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కోటప్పకొండకు తీసుకెళ్లాడు. ఒక్కొక్కరి దగ్గర 2,000 చొప్పున తీసుకుని వాళ్ళకు బ్లాక్ యూనిఫామ్ కుట్టించాడు. ఫిబ్రవరి నెల మొదటి వారంలో వాళ్ళతో సహా హైదరాబాద్కు వచ్చేశాడు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా యాప్రాల్లోని ఓ ఇంట్లో రామరాజ్యం ఆర్మీ సభ్యులందరినీ ఉంచాడు. యూనిఫామ్లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఫిబ్రవరి నెల 7 తారీఖున ఉదయం 3 కార్లలో చిలుకూరుకు వెళ్లారు. ఉదయం 8 గంటలకు రంగరాజన్ గారి ఇంటికి వెళ్లి ఆయనపై దాడి చేశారు. ఆ తర్వాత జరిగింది ఏంటన్నది అందరికీ తెలిసిన విషయమే. చివరిగా ఒక్క మాట, ఈ వీరరాఘవరెడ్డి ఏర్పాటు చేసుకున్న రామరాజ్యం వెబ్సైట్లకు వెళ్ళి చూస్తే అందులో ఉన్న రాతలను చూస్తే నాకైతే నిత్యానందే కనిపిస్తున్నాడు.
కైలాస అంటూ ఓ ప్రత్యేక దేశాన్ని నిత్యానంద ఏర్పాటు చేసుకున్నాడు కదా, అందులో ఆయనే రాజు, ఆయనే దేవుడు, ఆయనే సర్వస్వం. ఈ వీరరాఘవరెడ్డి రామరాజ్యంలోనూ ఆయనే సర్వస్వం. ఈ వీరరాఘవరెడ్డి రామరాజ్యం కోసం అంటూ కోసలేంద్ర అనే ట్రస్ట్ను 2022 సంవత్సరంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. అతడి రాజ్యానికి కార్యనిర్వాహక వర్గాన్ని కూడా డివైడ్ చేసుకున్నాడు. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, రాష్ట్ర పాలకులు, జిల్లా పాలకులు, నియోజకవర్గ పాలకులు, మండల పాలకులు, గ్రామ పాలకులు, రామరాజ్య పౌరులు అంటూ వివిధ వర్గాలుగా పౌరులను విభజించి తమ రామరాజ్యంలో వారిని చేర్పించుకునేలాగా పక్క స్కెచ్ గీసుకున్నాడు. వీళ్ళందరి లక్ష్యం ఏమిటయ్యా అంటే కలిని బంధించడమే వీరి లక్ష్యమట. కలికాలంలో రామరాజ్య స్థాపనే వీరి ధ్యేయమట. ఈ వీరరాఘవరెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేశారులే కానీ ఇన్నాళ్లుగా అసలు ఇతని గురించి ఎవరూ ఎందుకు పట్టించుకోలేదన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఆర్మీ పేరుతో ఓ గ్యాంగ్నే ఏర్పాటు చేసుకుంటున్న పోలీసులు ఈ వీరరాఘవరెడ్డిని ఉపేక్షించడం మాత్రం శోచనీయం. చూడాలి మరి ఈ వీరరాఘవరెడ్డి విషయంలో పోలీసులు ఏం తేల్చుతారో అన్నది. ఇదండి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై దాడి చేసిన వీరరాఘవరెడ్డి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.